హలో ఎవ్రీవన్. సో ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే ఈరోజు తెలంగాణ గ్రూప్ 1 పేపర్ని డిస్కషన్ని వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఈరోజు మనం చూస్తే మన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ దిస్ వన్: అనలైజ్ ద స్టైలిస్టిక్ అండ్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధారా అండ్ మథురా స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో దాన్ని మనం తెలుగులో చూస్తే గాంధార మరియు మథుర కళల మధ్య శైలీకృత మరియు దృశ్య చిత్రాల వ్యత్యాసాలను విశ్లేషించండి అని అడిగారు. చాలామంది ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా గాంధార మథుర కళలను హైలైట్ చేసుకొని వాటి గురించి రాస్తున్నారు, కానీ ఈ క్వశ్చన్లో అడిగింది వ్యత్యాసాలను. ఆ వ్యత్యాసాలు కూడా ఎలాంటి వ్యత్యాసాలు? దే ఆర్ ఆస్కింగ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ స్టైల్ అండ్ ఐకనోగ్రఫిక్ ఫీచర్స్. సో స్టైల్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఐకనోగ్రఫిక్ ఫీచర్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనకు క్వశ్చన్ అడిగారు. కాబట్టి చాలా క్లియర్గా వీటి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఒక కరెక్ట్ ఆన్సర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇఫ్ వి అబ్జర్వ్ దిస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ దిస్ క్వశ్చన్, లైక్ ఆల్ అదర్ క్వశ్చన్స్, వి నీడ్ టు గివ్ ఏ ప్రాపర్ ఇంట్రడక్షన్. అండ్ ఈ ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఏం రాయాలి? మీరు గాంధార మరియు మథుర కళల ప్రాముఖ్యత గురించి ఇంట్రడక్షన్లో రాయాలి. ప్రాముఖ్యత రాసిన తర్వాత ఒక టేబుల్ డ్రా చేసి ఆ టేబుల్లో స్టైలిస్టిక్ ఐకనోగ్రఫిక్ ఫీచర్లో డిఫరెన్సెస్ని మనము ఎవాల్యుయేట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ మీరు రాసినప్పుడు ఈ ఇంట్రడక్షన్లో యూ కెన్ రైట్ అబౌట్ గాంధార అండ్ మథురా స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ ఆర్ టూ ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. ఓకే, సో ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ సీ ద ఇంట్రడక్షన్, ఈ ఇంట్రడక్షన్లో గాంధార మరియు మథుర కళలు భారతదేశంలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి దగ్గర మనకు సో 6th century AD వరకు ఈ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అనేవి కంటిన్యూ అయ్యాయి. సో ఇది మీరు ఇంట్రడక్షన్లో రాయొచ్చు క్లియర్గా. సో ఇంట్రడక్షన్లో గాంధార అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఏ సిమిలర్ టైమ్ లైన్ ఫ్రమ్ 2nd century BC టు 6th century AD అన్నట్టు ఇంట్రడక్షన్ రాయండి. సో అండ్ బోత్ ద స్కూల్స్ మేక్ ద ఇండియన్ స్కల్ప్చరల్ ఆర్ట్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్ అని చెప్పి ఒక ఇంట్రడక్షన్లో ఒక సింపుల్ ఇంట్రడక్షన్, ఒక 3-line ఇంట్రడక్షన్ రాయండి. రాసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ఏ టేబులర్ ఫార్మాట్. ఈ టేబులర్ ఫార్మాట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక టేబుల్ డ్రా చేసి ఆ టేబుల్లో ఒక సైడ్ ఏమో గాంధార గురించి రాయండి, ఒక సైడ్ గాంధార గురించి రాయండి, ఇంకొక సైడ్ ఏమో మీరు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి రాయండి. ఒక టేబుల్ డ్రా చేసి, సో సమ్హౌ ద బోర్డ్ హ్యాస్ సమ్ టెక్నికల్ ఇష్యూ, ఒక టేబుల్ డ్రా చేసి ఒక సైడ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని రాసి ఇంకొక సైడ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని రాయండి. రాసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ రైట్ ఆన్ ది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ సేయింగ్ దట్ స్టైలిస్టిక్ అని పైన హెడ్డింగ్ పెట్టండి. మళ్ళీ రెండో హెడ్డింగ్ చిన్న హెడ్డింగ్ స్టైలిస్టిక్ అని పెట్టండి. స్టైలిస్టిక్ అని పెట్టి కింద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆరిజినేటెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ టుడేస్ పాకిస్తాన్ అని చెప్పి ఫస్ట్ ఒక సింగిల్ లైన్ రాయండి. On the side of Mathura School of Art is an indigenous school of art, okay, which has originated in the region of Uttar Pradesh అని చెప్పి ఇంకొక సైడ్లో మీరు రాయండి. దాని తర్వాత రెండో పాయింట్ రాసినప్పుడు స్టైలిస్టిక్ డిఫరెన్సెస్లో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈస్ ప్యాటర్నైజ్డ్ బై ద పీపుల్ లైక్ ఇండోగ్రీక్స్, కుషానాస్, షకాస్, పార్థియన్స్. సో ఇండోగ్రీక్, కుషానా, షకా అండ్ పార్థియన్ రాజులు ఈ కళను చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారని రాయండి. When you come to the Mathura School of Art, you write about how the School of Art is being supported by the Shungas. Shungasతో పాటు కుషానాస్ కూడా ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని సపోర్ట్ చేశారు అని వీళ్ళిద్దరి పేర్లు రాయండి. రాసిన తర్వాత ఆన్ ది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ సైడ్ యూ కెన్ రైట్ అబౌట్ ద స్పెసిఫిక్ స్టోన్ దట్ హ్యాస్ బీన్ యూస్డ్. ద స్టోన్ ఈజ్ వాట్? బ్లూ గ్రీన్ సిస్ట్. ఓకే, బ్లూ గ్రీన్ సిస్ట్ అని చెప్పి రాయండి. ఈ బ్లూ గ్రీన్ సిస్ట్తో పాటు స్టక్కో అంటే లైమ్ ప్లాస్టర్ ఏదైతే ఉంటుందో ఆ లైమ్ ప్లాస్టర్తో చేసిన బొమ్మలను స్టక్కో బొమ్మలు అని పిలుస్తాం. సో స్టక్కో ఈజ్ వన్ మోర్ మెటీరియల్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. బ్లూ గ్రీన్ సిస్ట్ ఈజ్ వన్ మోర్ మెటీరియల్. ఆన్ ది అదర్ సైడ్ ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్టోన్ విచ్ హెస్ బీన్ యూస్డ్. సో ఇప్పుడు మనకు 3 పాయింట్స్ వచ్చాయి కదా. ఫస్ట్ ఏమో ఏ ప్రాంతంలో ఉంది, రెండవదేమో ఏ రాజులు దీన్ని సపోర్ట్ చేశారు, మూడవ పాయింట్ వచ్చేసి మనము ఎటువంటి రాతిని వీళ్ళు వాడారు, దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. దెన్ ద ఫోర్త్ డిఫరెన్స్ ఈజ్ స్టైలిస్టిక్ అన్నారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ ద స్టైలిస్టిక్ ఫీచర్స్ మనం ఏం మాట్లాడాలంటే, సో ఇన్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ దెర్ ఈస్ మోర్ ఎంఫసిస్ ఆన్ ఐడియలిజం అండ్ పర్ఫెక్ట్ హ్యూమన్ అనాటమీ. అంటే ఒక బొమ్మలు ఎలా ఉన్నాయంటే మనకు చాలా క్రియాశీలకంగా, చాలా మస్కులర్ బాడీతో
ఓకే మస్కులర్ బాడీ అంటే మంచి దృఢమైన శరీర ఆకృతి, దాంతోపాటు యూరోపియన్ ఫేషియల్ ఫీచర్స్ అంటే ఏంటి, ఓకే గిరిజాల జుట్టు, దాంతోపాటు చాలా పొడవైన ముక్కు, దాంతోపాటు వెల్ కట్ జా, ఓకే సో ఇక్కడ స్క్వేర్ జా అని పిలుస్తాం, వెల్ కట్ జా, దెన్ ఆఫ్టర్ దట్ బల్బస్ ఫోర్ హెడ్, దాంతోపాటు ఓకే మనం అబ్జర్వ్ చేస్తే వెరీ ఫిట్ బాడీ టైప్. సో ఇలాంటివన్నీ కూడా మనకు స్టైలిస్టిక్ ఫీచర్స్లో బొమ్మల ఆకృతుల్లో మనకు కనిపిస్తాయి. ఈ బొమ్మల ఆకృతుల్లో ఇవన్నీ కనిపించినప్పుడు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ సీ ద టిపికల్ ఇండియన్ బాడీలీ ఫీచర్స్ ఇన్ దీస్ ఇమేజెస్. ఇండియన్ బాడీలీ ఫీచర్స్ అంటే ఏంటి, కొంచెం లావుపాటి శరీరం, దాంతోపాటు ఓకే కొంచెం ఓకే సో మనం అబ్జర్వ్ చేస్తే బుద్ధుడి విగ్రహానికి కొన్ని చోట్ల కొంచెం ఓకే మనము శరీరం చూస్తే కొంచెం ఫ్యాట్ అక్యుములేట్ అయినట్టు కనిపిస్తుంది, దాంతోపాటు చాలా ఫీచర్లెస్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఫీచర్లెస్ బాడీ టైప్తో పాటు ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ స్పిరిచువాలిటీ. సో ఈ స్పిరిచువాలిటీ అనే ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉందని చెప్పి ఇటుపక్క రాయండి. రాసిన తర్వాత ద నెక్స్ట్ డైమెన్షన్ ఇఫ్ యూ లుక్ అట్ స్టైలిస్టిక్ డిఫరెన్సెస్లో ఇంకొక పాయింట్ మనం గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో రాయగలిగింది ఏంటంటే ఇన్ ద గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మనం అబ్జర్వ్ చేసే స్టైలిస్టిక్ ఫీచర్లో యూజువల్లీ ద డ్రెస్ దట్ ఈస్ వోర్న్ బై బుద్ధ ఇట్ షోస్ వెరీ థిక్ ప్రామినెంట్ ఫోల్డ్స్. అంటే వీళ్ళు చలి ప్రాంతం నుంచి వచ్చారు కదా, చలి ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వేసుకునే దుస్తులు ఉలన్ టెక్స్టైల్స్. అండ్ ఉలన్ టెక్స్టైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు ఉలన్ టెక్స్టైల్ హ్యాస్ వెరీ ప్రామినెంట్ ఫోల్డ్స్. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఉలన్ టెక్స్టైల్స్ స్వెటర్స్ లాంటివి వేసుకుంటే దానికి మడతలు చాలా థిక్గా పడతాయి. సో అలానే ప్రామినెంట్ ఫోల్డ్స్తో ఉన్న టోగా అనేది ఒక రోమన్ డ్రెస్ స్టైల్ సార్. ఆ టోగాని గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వాడతారు. వెరాజ్ ఆన్ ది అదర్ సైడ్ ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మోస్ట్ ఆఫ్ ది బాడీలీ అటైర్ ఆఫ్ బుద్ధ ఇట్ ఈస్ మేడ్ విత్ కాటన్ టెక్స్టైల్. అంటే కాటన్ టెక్స్టైల్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే మనకు ప్రామినెంట్ ఫోల్డ్స్ ఉండవు, చాలా యూనిఫామ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ క్లింగింగ్ టు ద బాడీ. సో ఇలాంటి కాటన్ టెక్స్టైల్ని వేసుకున్నట్టు బుద్ధుడి బొమ్మలు మనకు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కనిపిస్తాయి. దాంతోపాటు స్టైలిస్టిక్ డిఫరెన్సెస్లో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ద డెకరేషన్ ప్యాటర్న్ ఆల్సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇమేజెస్ ఆఫ్ గాంధారా అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూస్తే మనకు ఫస్ట్ టైము ఈ హేలో అనేది కనిపిస్తుంది. అంటే తల చుట్టూ ఒక తల కాంతిని, అంటే తన ముఖంలో ఉన్న కాంతిని రిప్రజెంట్ చేయడానికి ఒక సూర్యబింబం లాంటి వస్తువును తల వెనక పెడతారు. సో దీన్నే మనం హేలో అంటాం. ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఈ హేలో వాడడాన్ని స్టార్ట్ చేస్తే ఆ హేలోని మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కూడా కంటిన్యూ చేశారు. బట్ ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ద హేలో ఈజ్ మోర్ డెకరేటెడ్ వెన్ కంపేర్డ్ టు ద గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. నియర్లీ మనం 6 to 7 స్టైలిస్టిక్ డిఫరెన్సెస్ రాసాం కదా. రాసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్ గురించి అడిగారు. ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్ గురించి అడిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఏ పాయింట్ ఇన్ ద ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్. దట్ ఈస్ ఏమని రాయాలి మీరు, ఐకోనోగ్రఫిక్ డిఫరెన్సెస్లో బుద్ధుడి ఇమేజెస్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో గ్రీక్ మరియు రోమన్ ఇమేజెస్కి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫర్ ట్రెడిషన్ అంటారు. ఆ గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫర్ ట్రెడిషన్కి చాలా దగ్గరగా మనకు గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇమేజెస్ ఉంటాయి. వెరాజ్ ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ద ఇమేజెస్ ఆర్ మోర్ క్లోజ్ టు ద భరౌత్ అండ్ సంచి ఇమేజెస్. అంటే ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ రాకముందుకే భారతదేశంలో ఒక శిల్పకళ ఉంది, దాని పేరు భరౌత్ అండ్ సాంచి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో దాని కంటిన్యూయేషన్గా మనకు ఇక్కడ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇమేజెస్ కనిపిస్తాయి. రెండో ఐకోనోగ్రఫిక్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ద గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఓకే బుద్ధ ఈజ్ సరౌండెడ్ బై టిపికలీ ద గ్రీక్ అండ్ రోమన్ గాడ్స్. అంటే హర్క్యులస్, అపోలో ఇలాంటి గ్రీక్ దేవదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడికి రెస్పెక్ట్ పే చేస్తున్నట్టు ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇమేజెస్ ఉంటాయి. Whereas in the Mathura school of art, the prominent images of Buddha, they are surrounded by the images of Indra on one side, Brahma on the other. అంటే భారతీయ దేవతలు ఎవరైతే ఉంటారో ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ బుద్ధుడి దగ్గరకు వచ్చి తమ రెస్పెక్ట్ని ఇస్తున్నట్టు మనకు మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇమేజెస్ కనిపిస్తాయి. అదేవిధంగా మనం గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ ఏ క్లియర్ కట్ one more important aspect that in most of Gandhara school of art, the images which are carved are the images of Buddha, Bodhisattva, దాంతో పాటు మైత్రేయ, అవలోకిటేశ్వర పద్మపాణి ఇలాంటి వాళ్ళ ఇమేజెస్ని మనకు ప్రామినెంట్గా కార్వ్ చేశారు. అదేవిధంగా ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకు సర్వైవింగ్ ఎగ్జాంపుల్స్లో ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఏవంటే బమియన్ బుద్ధ స్తూపాలు. ఓకే, మీకు తెలిసి ఉంటుంది బమియన్ బుద్ధ స్తూపాలను తర్వాత తాలిబాన్లు పేల్చేశారు. ఆ బమియన్ బుద్ధ స్తూపాలు కూడా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లోనే చేశారు.
and there you have the image, very prominent image of Buddha as Sakyamuni. Sakyamuni image ఈ బామియన్లో ఉంది, దాని ఎగ్జాంపుల్ కూడా రాయండి. Whereas on the other side in the Mathura School of Art, it represented the composite culture of India. It contained composite culture అంటే ఒక మిశ్రమిత కళ. ఎందుకంటే దీంట్లో మనకు హిందూ దేవుళ్ళు, బౌద్ధ దేవుళ్ళు, జైన మత దేవుళ్ళు, దాంతోపాటు రాజుల ఇమేజెస్ని కూడా మనం మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చాలా పెక్యులియర్గా చాలా ఇమేజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఐకనోగ్రఫిక్ డిఫరెన్స్. దానితో పాటు ఇక్కడ మనము గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూస్తే డెకరేషన్ ప్యాటర్న్లో కూడా ఐకనోగ్రఫీలో డెకరేషన్ ప్యాటర్న్ వస్తుంది. డెకరేషన్ ప్యాటర్న్లో గ్రీకు రోమన్కి సంబంధించిన ద్రాక్ష చెట్లు, దానితో పాటు వైన్ స్క్రోల్స్ అంటే తీగ చెట్లు అంటాం కదా మనం, ఆ తీగ చెట్ల ఇమేజెస్ను మొత్తం గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో డెకరేషన్గా వాడారు. వెరాజ్ ఇన్ ద మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ది యూజ్డ్ ఆర్నమెంట్స్. ఓకే, దాంతోపాటు ఆర్నమెంట్స్తో పాటు కొన్ని ఎలాంటి ఇమేజెస్ ఉంటాయంటే మనకు ఆర్నమెంటేషన్ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ సమ్ ఆఫ్ ది ఇమేజెస్ బుద్ధా హ్యాస్ ఎ క్రౌన్ టు హిస్ హెడ్, అంటే తల మీద కిరీటం పెట్టుకున్నట్టు, మెడలో చైన్లు వేసుకున్నట్టు. ఆర్నమెంటేషన్ అనేది కొంచెం టిపికల్ ఆర్నమెంటేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అక్కడేమో నేచర్ బేస్డ్ ఆర్నమెంటేషన్ ఉంటే, ఇక్కడేమో బంగారు ఆభరణాల బేస్డ్ ఆర్నమెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు గాంధారా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఐకనోగ్రఫిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి, స్టైలిస్టిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని క్లియర్గా మీరు టేబుల్ ఆర్ ఫార్మాట్లో రాసి అటు ఒక 5-6 పాయింట్లు, ఇటు ఒక 5-6 పాయింట్లు, మంచి పాయింట్స్ మీరు రాయగలిగితే మీ ఆన్సర్కు చాలా మంచి మార్క్స్ పడతాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అడుగుతున్నది వ్యత్యాసాలు మాత్రమే, కాబట్టి మన ఎంఫసిస్ మొత్తం వ్యత్యాసాల మీదనే ఉండాలి. నేను ఒక మోడల్ ఆన్సర్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మోడల్ ఆన్సర్, ఐ హావ్ గివెన్ ఎ లాట్ మెనీ గుడ్ పాయింట్స్ ఆన్ బోత్ గాంధారా అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. దాంతో పాటు ఈ క్వశ్చన్కి వచ్చినప్పుడు ముగింపు ఒకటి రాయాలి కాబట్టి ముగింపు రాసినప్పుడు ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఈ గాంధారా కళ శైలి ఏదైతే ఉందో, this school of art took the Indian culture from India to the West Asian region, Central Asian region and to the European world. అంటే బుద్ధుడి ఇమేజెస్ని కారు చేయడం వల్ల భారతీయ సంస్కృతి అనేది మనకు వెస్ట్ ఏషియాలోను, సెంట్రల్ ఏషియాలోను, దానితో పాటు యూరోపియన్ దేశాలలో కూడా భారతీయ కళ ఆర్ ఇండియన్ రిలీజియన్స్ దే బికేమ్ ప్రామినెంట్. Whereas the Mathura School of Art, it laid the foundation for a school of art called Sarnath School of Art, which became very prominent during the Gupta period of time. So కాబట్టి ఈ రెండు కళలు దాని తర్వాత కూడా దానికి చాలా జీవిత కాలం ఉంది. సో అంటే అవి ఎండ్ అయిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ భారతదేశం మీద ఎంతో ఉంది అన్నట్టు మీరు కంక్లూజన్ రాస్తే మీకు చాలా మంచి మార్క్స్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో హోప్ సో దట్ దిస్ డిస్కషన్ హ్యాస్ హెల్ప్డ్ యూ. Okay, do subscribe to CSB